గుడ్ మార్నింగ్. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇవాళ మా బామ్మ బర్త్డే. అయితే ఇక్కడికి ఎందుకు? మీ బామ్మ దగ్గరికి వెళ్ళు. బ్రతుకుంటే వెళ్ళేవాడిని, మరుగయ్యా. ఓ ఐఎమ్ సారీ. నాకు మా బామ్మ అంటే చాలా ఇష్టం. అందుకే తన పుట్టినరోజుని భానుమతి అనే పేరున్న వాళ్ళ దగ్గర చేసుకుంటాను. అంటే మా బామ్మ పేరు కూడా భానుమతే. మీరు ఊ అంటే ఈ సెంటిమెంటల్ బర్త్డేని ఇక్కడే చేసుకుంటాను. సరే సరే, ఇక్కడ పెట్టండి, కట్ చేస్తాను. అది కేక్. కేకా? ఓకే ఓకే, వెయిట్ చేయండి, నైఫ్ తెస్తాను. హలో గ్రాండ్ కాకతీయ, ఇవాళ నైట్ డిన్నర్ కి 2 కార్నర్ సీట్స్ బుక్ చేయండి. పేర్లు అనిల్, భానుమతి. ఏయ్ మిస్టర్, అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ పిచ్చి వేషాలకి పడిపోతాను అనుకుంటున్నావా? మర్యాదగా బయటకెళ్ళు. ఐఎమ్ సారీ అండి, ఎప్పుడు నన్ను చూసి కసుబుసలాడే మీరు ఇవాళ బాగా మాట్లాడేసరికి మనసు మార్చుకున్నారేమో అనుకున్నాను. గడిది గుడ్ ఏం కాదు. అది కాదండి, నేను ఫైనల్ గా చెప్తున్నాను, మర్యాదగా. నేను వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాను. వాటికి మీరు తప్పుడు సమాధానాలు చెప్తే ఇక జన్మలో మీకు కనపడను. ప్రామిస్. ఓకే చెప్తాను. రండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సరే అడగండి. మీరు వేసుకున్న డ్రెస్ ఏ కలర్? బ్లాక్ అండ్ బ్లాక్. వెరీ గుడ్. దీన్ని ఏమంటారు? ముళ్ళ కంప. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అడిగాను మిమ్మల్ని? 2. 3 కాదు 2. 3 కాదు 2. కాదు 3 కాదు 2. ఎన్ని ప్రశ్నలు అడిగాను అనే ప్రశ్న కూడా కలిపితే 3 క్వశ్చన్లు అడిగినట్టే కదా? చీటింగ్ చీటింగ్ చీటింగ్. ఓకే ఓకే, నేను అడిగే చివరి ప్రశ్న. నేనంటే మీకు ద్వేషం, అసహ్యం, పగ కదా? కాదు, ప్రేమ. ఆపేసరే, చెప్పండి. ప్రేమ. ముచ్చటగా 3వసారి. ప్రేమ. అల్లరి పాడే సరిగమలో పదనిసలో ఎదనసలో అల్లరి చేసే ఆశలన్నీ వేళ. మదనుడి బాణం తగలగా మరిగిన ప్రాణం రగలగా అందినది తొలి విందులలో అరవిచ్చిన అందమిది. పల్లవి పాడే సరిగమలో పదనిసలో ఎదనసలో అల్లరి చేసే ఆశలన్నీ వేళ. అల్లరి చేసే ఆశలన్నీ వేళ. మంచం వేయించు అల్లరి లంచం అందించు గుండెలపైనే నిద్రించు గుర్తుగా ముద్దే ముద్రించు. సయ్యాటల్లో నా సరసాలే సాగే శృంగారంలో సుప్రభాతం నయగారంలో ప్రేమ గీతం. అల్లరి
మదిలో చిత్తుగా వయసే తడవాలి. రేపును కొంచెం మాపాలి, చూపుకు మాటలు నేర్పాలి, మాపటి ఒడిలో మౌనంగా చిలిపిగా ఆటలు ఆడాలి. కసి కత్తెరలో నాగాలి కాలం, ఇది ఈడే చేసే తుంటరి మాయాజాలం. చలి రాత్రిలో ఎండాకాలం, తొలి జాతరలో ఆది తాళం. పల్లవి పాడే సరిగమలో అదనిసలో ఎదనసలో అల్లరి చేసే ఆశలన్నీ వేళ. వయసే చేసే చరమలలో, గొడవలలో, చనుమలలో, ఊగాలంట కౌగిలింతల ఉయ్యాల. అల్లరి చేసే ఆశలన్నీ వేళ. ఊగాలంట కౌగిలింతల ఉయ్యాల. అల్లరి చేసే ఆశలన్నీ వేళ. ఊగాలంట కౌగిలింతల ఉయ్యాల. మా ఇద్దరి ప్రేమ పెళ్లిదాకా వెళ్ళింది. ముహూర్తం కూడా పెట్టుకున్నాం. ఇంకా 4 రోజుల్లో పెళ్ళనగా అనిల్ షూటింగ్ కని వెళ్ళాడు. అతను లేని ఒంటరితనం నేను భరించలేకపోయాను. అతన్ని చూడాలని షూటింగ్ జరిగే ఊరికి నేను వెళ్ళాను. నన్ను చూసి అనిల్ ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యాడు. ఇద్దరం విడదీయలేని బంధంలా పెనవేసుకున్నాం. మా మధ్య ప్రతి క్షణం ఓ మధురమైన యుగంలా గడిచింది. ఆ తర్వాత అనిల్ని స్నానం చేయమని బలవంతంగా నేనే బాత్రూంలోకి నెట్టి గెడపెట్టాను. అనిల్ గురించి ఆలోచిస్తుంటే బయట ఎవరో తలుపు తట్టిన సౌండ్. నే వెళ్లి తలుపు తెరిచేసరికి ఎదురుగా ఎవరో ఆగంతకుడు. నేనే నా ప్రాణాలు ఇచ్చేదాన్ని. కానీ నన్ను ఎంతో ప్రేమించిన మనిషి, నేను లేకపోతే బతకలేనని చెప్పిన మనిషి నన్ను చంపడమేంటి? చెప్పండి, నన్ను చంపడమేంటి? అతనికి నీకు ఏవైనా గొడవ? ఏం స్వామిది? ఆ అమ్మాయి మనతో ఏదో చెప్పబోతుంటే మధ్యలో అడ్డుపడతారే?
సమయం దాటే కొద్దీ ఆమె ఆత్మలో దుష్ట సంకేతాలు మొదలవుతాయి. నేను ఆమెతో మాట్లాడి తీరాలి స్వామి. తొందరపడద్దు. చనిపోయాక ఆమె శవానికి సంస్కారం జరగక దిక్కులేని శవంలా మట్టిలో కలిసిపోయింది. శవ సంస్కారం జరగని ఆత్మలు మన చావుని కోరుకుంటాయి. ఎన్నో సందేహాలతో అనుమానాలతో సతమతమవుతూ ఒంటరిగా తిరుగుతున్న ఆత్మతో మనం సంబంధం పెట్టుకున్నాం. ఆమెని అనిల్ ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సింది మీరు. మీరు ఆమె సందేహాల్ని తీరుస్తే ఆ ఆత్మకి శాంతి దొరికి మనకు దూరంగా వెళ్ళిపోతుంది. లేదా రాబోయే అమావాస్య ముందు రోజు మన ప్రాణాల్ని కబలిస్తుంది, మనల్ని చంపేస్తుంది. ఏమి జరిగినా దేనికైనా సిద్ధంగా ఉండండి.